నర్సరావుపేట పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో నడి రోడ్డుపై తాటి మున్సులు అమ్ముకుంటున్న వ్యాపారస్తుల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని గుర్తించిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు మధ్యలో వ్యాపారం చేయటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ లోకనాథం హెచ్చరించారు. ప్రజలు రోడ్డు నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఏదైతే క్లాక్ టవర్ ఉందో ఆ క్లాక్ టవర్ దగ్గర ఈ రోడ్డుకి అడ్డంగా పెట్టేసిన తాటికాయలు కానివ్వండి, లేదా కొంతమంది వ్యాపారస్తులు ఆ వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా రోడ్డు మీద పెట్టేస్తున్నారు. దాని మీదే రోడ్డుకి అడ్డంగా ఉండేవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. వ్యాపారస్తులు అందరికి కూడా మా తరపున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు వ్యాపారం చేసుకోండి, కానీ రోడ్డుకి అడ్డంగా మీ వస్తువులను పెట్టేసి పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా వ్యాపారం ఉండకూడదనేది మా తరపు నుంచి సూచిస్తున్నాము. చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాము, రోడ్డు మీద మీరు మీకు సంబంధించిన బోర్డులు కానివ్వండి, లేకపోతే వస్తువులు కానివ్వండి, అలాగే కొంతమంది ఎండాకాలం కాబట్టి ఈ కూలర్లని, ఫ్రిడ్జ్లని ఇవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. వారందరికీ కూడా పదే పదే మేము చెప్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు రోడ్డు మీదే పెడుతున్నారు. ఎవరైతే అటువంటి ఆ విధంగా రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి మరొకసారి సూచన చేస్తూ ఉన్నాము. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా మాత్రం మీ వస్తువులను రోడ్డు మీద పెడితే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరికీ, వ్యాపారస్తులందరికీ కూడా, అలాగే పబ్లిక్ కూడా, అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. రోడ్డుకి అడ్డంగా మీ వాహనాలను కానివ్వండి, వస్తువులను కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, ఏవైనా కానీ రోడ్డు మీద పెడితే దానివల్ల పబ్లిక్కి అంతరాయం, ఆ ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది. అలాగే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుద్ది. కాబట్టి అందరూ కూడా గమనించి పోలీసు వారికి సహకరించి ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.